అంట్లు బాగోతుతో అంట్లు బాగోతుంతో అని చెప్పాల్సింది కదా. ఏంట్రా ఫెయిలా? 1 పోతే 16 ఉన్నాయి కదా. అప్పో మార్చి 10 సెప్టెంబర్ ఉంది కదా. ఆ అమ్మాయి నీకు తెలుసు అనుకున్నా. నా తప్పేరా. నాతో కలిసి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి. నేను తను ఇష్టపడ్డాను, తను నన్ను కూడా. అమ్మతో చెప్పా, నాతో కూడా నేనే అన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని. ప్రాబ్లమ్స్ ఏ లేవనుకున్నాను. వాళ్ళేదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను అనుకోలేదు. ఆ అమ్మాయి కంటే 20,000 నా శాలరీ ఎక్కువేరా. వాళ్ళ నాన్న అలా మన ఫ్యామిలీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నుంచుని చూస్తూ ఉంది. ఈ ఇంటిని, నిన్ను, అప్పుని అందరినీ యాక్సెప్ట్ చేసే అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయి గురించి నేను ఆలోచించట్లేదురా. నాన్నను బాధ పెట్టాను, అదే ఫీల్ అవుతున్నారా. నేను పెద్ద తెలివైనాడిని కాదని నాకు తెలుసురా. ఎందుకంటే పెద్ద ఉద్యోగం నాకు దొరకదని కూడా నాకు తెలుసు. ఇంట్లో అంతా నేను మార్చలేనని నాకు తెలుసు. కానీ నాన్న ఏ రోజు నాకు వల్ల కష్టపడకూడదు అనుకున్నాను. ఈరోజు అది చేయలేకపోయాను. రేయ్, నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. అరే, నేను చేయలేకపోయింది నాన్నకి నువ్వు అప్పు చేస్తారు కదా. రేయ్, పిచ్చోడ్లా మాట్లాడక. ఏంటిదంతా? అయినా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? అమ్మా, ఇప్పుడు ఏం జరిగిందనమ్మా? హరీష్తో మాట్లాడావా? వాడికే ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడెంత బాధపడుతున్నాడో. మా వల్లే ఇదంతా. అసలు ఎప్పుడు ఆయన ఏవి అనరు, కానీ ఇవాళే మొదటిసారి అంతా తన వల్లే అంటున్నారు. మనం మంచి పొజిషన్లో ఉంటే బాగుండేదన్నారు. వెళ్ళి కాసేపు మీ నాన్నగారితో కూర్చోరా. నాకెందుకో భయంగా ఉంది. ఆయన ఎవరైనా తీసి పారేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా. రావరణ్, అమ్మ పంపించిందా? ఒకటి గుర్తుంచుకోండి, నేనున్నది మిమ్మల్ని చూసుకోవడానికి రా, మీరు నన్ను చూసుకోవడానికి కాదు. ఏంటి నాన్న, ఈరోజు జరిగింది మర్చిపోండి. అసలు వాళ్ళెవరు మీ గురించి మాట్లాడటానికి? ఏం జరిగిందంటరా? వాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే అర్హత మనకు లేదన్నారు, అంతేగా. దే ఆర్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఒక పెద్ద ఉద్యోగం చేసే అల్లుణ్ణి వాళ్ళు కావాలనుకుంటున్నందుకు, ఒకే ఫ్లాట్లో 3 కొడుకులతో ఇరుగ్గా బతికే కుటుంబాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నందుకో నాకు వాళ్ళ మీద కోపం లేదు. అలా అని నేను తక్కువ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఐ యామ్ హూ ఐ యామ్. వాళ్ళెవరైనా అయి ఉండొచ్చు. నా 3 కొడుకుల్ని మంచి మనుషులుగా పెంచానని గర్వంగా బతుకుతానరా. ఇంతకన్నా నాకేమొద్దు. రండి భోంచెదురు కాని. మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్ళలేకపోయానురా. సింగపూర్ ఎవరు వెళదాం అంటున్నారు? నువ్వే. ఈ కండిషన్తోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటరా మీ అమ్మ. అన్నీ అబద్ధాలే. రే, హరీష్ పాపం చాలా ఫీల్ అవుతున్నాడు రా. వెళ్ళి వాడితో కొంచెం మాట్లాడరా. నేను స్నానం చేసి వస్తాను.
అమ్మ బాధపడుతుందని అన్నయ్య, నాన్న బాధపడుతున్నాడని అమ్మ, అన్నయ్య బాధపడుతున్నాడని నాన్న. వాళ్ళు ఇంత బాధపడుతూ కూడా నేనేమనుకుంటానని నాకు ధైర్యం చెప్తున్నారు. నేనేం చేస్తున్నాను? ఇంతకాలం ఏం చేశాను? నాన్న, గత 10 ఏళ్లుగా మన ఇల్లు ఏమీ మారలేదన్న సంగతి నేను గమనించనే లేదు. దానికి కారణం మీరు. అదే స్కూటర్, అదే సోఫా, కాలు విరిగిపోయిన పేపర్ పెట్టి మేనేజ్ చేసిన అదే డైనింగ్ టేబుల్ నాకు కనపడలేదంటే మీరు నాకు కనపడనివ్వలేదు. మీరు మా కోసం ఎంతో చేశారు నాన్న. మీకోసం, అమ్మ కోసం ఏదైనా చేయాలనుంది. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే చూడాలనుంది. దానికి కారణం నేను అవ్వాలనుంది. What? హే హ్యాండ్సమ్, నిత్య, లిఫ్ట్ కావాలా? సర్ప్రైజ్! ఎలా ఉంది? మా నాన్న కొత్త గిఫ్ట్ నా కోసమే. అంటే ఆబ్వియస్ గా నీకోసం కూడా. నీకు నడపాలనే లేదా? అక్కడ కూర్చున్నావేంటి? బట్ ఈరోజు వద్దులే. పైగా ఈ కార్ నీకోసం మీ డాడీ కొనిచ్చారు. నేను డ్రైవ్ చేస్తే బాగోదు. నీకిష్టమనే నేను నీ కార్ అడిగాను. వాట్ వరుణ్? ఎనీవేస్, నాలో ఏదైనా చేంజ్ ఉందా? ఏం లేదే. కొత్తగా ఏదైనా? నా హెయిర్ ని కట్ చేశాను. ఓ, చిన్న కట్ చేసావు కదా? కాదు, పెద్దదిగా కట్ చేసుకున్నాను. కమ్ ఆన్ వరుణ్. సరే, త్వరగా చెప్పు. డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? డిన్నర్కా? అంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకంటే 9 o'clock ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమైంది నీకు? వాట్ ఇస్ దిస్ 9 o'clock రిపోర్టింగ్? వెళ్దామా? ఓకే, ఐల్ డ్రాప్ యూ బై 9. ఎలా చెప్పను నిత్య? చెప్పినా ఏమని చెప్పను. నేను నీకు తగనని చెప్పనా? నా బాధ్యతలు, పరిస్థితులు నీ మీద రుద్దలేనని చెప్పనా? రియలీ సారీ నిత్య. ఎక్కడో ఇరుక్కుపోయాను. ఏదో పనుండి. పర్లేదు. నిత్య, నీకో విషయం చెప్దాం అనుకున్నాను. ఈ నవంబర్కి క్యాట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఆల్రెడీ కోచింగ్ కూడా జాయిన్ అయ్యాను. ఈసారి ఎలాగైనా MBA చేయాలనుకుంటున్నాను. నా బ్యాచ్మేట్స్ అంతా ముందే జాయిన్ అయిపోయారు. నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. అందుకే ఈ మధ్యాహ్నం సార్ లేట్ వచ్చాను. పిచ్చి పిచ్చి షెడ్యూల్స్ నిద్రలో. అంతే కదా, నన్ను అనవసరంగా భయపడ్డావు. ఇంకా దాని సీరియస్ ఇష్యూ చెప్తాం అనుకున్నాను. ఇది సీరియస్ విషయం నిత్య. అబ్బా, నా ఉద్దేశం అది కాదు. యు అండర్స్టాండ్ రైట్? ఇదంతా నువ్వు ఎప్పుడు డిసైడ్ చేసావు? నీకు MBA చేయాలని ఉందని నాకు ముందెందుకు చెప్పలేదు? నేను కూడా నీతో జాయిన్ అయి ఉండేదాన్ని కదా. నీకు చదవాలని లేనప్పుడు నువ్వెందుకు జాయిన్ అవుతావు? నువ్వు ఉంటావు కదా. పదవలా. ఇప్పుడు నేనేం చేసినా నీకు పిచ్చిగా నచ్చేది. ఇప్పుడు ఏం చేసినా అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చేలా ఉండలేకపోతున్నాను నిత్య. అబ్బాయి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచినట్టున్నావు. నేను సాధించాను నిత్య. ఐఎంలో సీట్ తెచ్చుకున్నాను ఫైనలీ. ఎస్, అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను. టు ఐఎం. ఐ డిడ్ ఇట్ నిత్య. కోళికోట్, కేరళ, ఐఎమ్ కమింగ్. కేరళ?
ఎస్, కేరళ. ఇంకో 3 monthsలో. అంటే టాప్ కాకపోవచ్చు, కానీ ఆయమే కదా. నీకు తెలుసు కదా, నీ కోచింగ్ సెంటర్లో చివర్లో జాయిన్ అయ్యాను. హే, మనం ఇలా జరుగుతుందని ముందే అనుకున్నాం కదా. నిజం చెప్పాలంటే నేను అసలు అనుకోలేదు. అంటే నేను సెలెక్ట్ అవుతాను నువ్వు అనుకోలేదా? కాదు, నువ్వు సెలెక్ట్ అవుతావని నాకు తెలుసు, కానీ నువ్వు అంత దూరం వెళ్ళిపోతావని ఆలోచించడానికి ఇష్టపడలేదు. వరుణ్, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. నీ లైఫ్ లో నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఓకే? థ్యాంక్ యూ రా. వరుణ్, నేను కూడా నీతో రావచ్చు. కేరళ. నాకిది ముందే ఎందుకు తట్టలేదు? అక్కడేదో జాబ్ లోనో కోర్సులోనో జాయిన్ అవుతాను. మా నాన్నని ఈజీగా కన్విన్స్ చేయగలను. విద్యాకని కూడా బయటికి పంపించారు కదా, మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే ప్రతిరోజు నా హాస్టల్లోకి నేను దొంగతనంగా స్మగుల్ చేయమంటావా? హాస్టల్లో ఎందుకుంటావు? ఎందుకంటే నేను ఎఫర్ట్ చేయగలిగింది అదే కాబట్టి. ప్లీజ్ వరుణ్, మనం ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. నేను పే చేస్తాను. ఇట్స్ ఓకే. ఓకే కాదు నిత్య, నువ్వు నా కోసం ఎందుకు పే చేస్తావు? నా ఖర్చంతా ఇప్పుడు నువ్వెందుకు భరించాలి? ప్రాబ్లం ఖర్చు కూడా కాదు నిత్య, నేను అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాను. అందరూ క్యాంపస్ లోనే ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళి ఉండరు. నేను రావడం నీకు ఇష్టం లేదా? మై గాడ్, నిజంగానే నీకు ఇష్టం లేదు? నువ్వు రావడం నాకు ఇష్టమే నిత్య, కాకపోతే ఏదో ఒక వంక పెట్టుకుని రావడం ఇష్టం లేదు. నువ్వు కూడా చదువుకోవడానికి అప్లై చేసి నీకు సీట్ వచ్చింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బాగుంది, నేను కూడా అప్లై చేశానంటే నువ్వు వద్దని ఎందుకన్నావు? అప్పుడు నువ్వు చదువుకోవడానికి అప్లై చేస్తాను, నా కోసం అప్లై చేస్తాను అన్నాను. ఎందుకంటే నాకు నీతో ఉండడం ఇష్టం. దాంట్లో తప్పేంటి? తప్పు ఇది నా వల్ల కాదు నిత్య. నీ లైఫ్ లో ప్రతిదీ నువ్వు నా కోసమే చేస్తుంటే ఏదో ఒక రోజు నా మీద అసహ్యం కలుగుతుంది. అది నా వల్ల కాదు. నీకేం కావాలో అదే చేయమని చాలా సార్లు చెప్పాను. నీకేం కావాలో ఆలోచించుకోమని బతిమాలాను. నిజంగా నా కోసమే చెప్పావా, లేకపోతే నేను నీకు అడ్డొస్తానని చెప్పావా? నా లైఫ్ తో నేను బిజీగా ఉంటే నువ్వు మారిపోయావన్న సంగతి నాకు తెలియకుండా ఉంటుందని చెప్పావా? హ? నేను మారలేదు నిత్య, కళ్ళు తెరిచాను. నా బాధ్యతలేంటో తెలుసుకున్నాను. ఇంతకాలం తెలుసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను. ఇందులో తప్పేంటి? తప్పా? నువ్వు కళ్ళు తెరిచావు వరుణ్, కానీ నన్ను మాత్రం నీ కళ్ళలోనే వదిలేశావు. నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను రా, నాకు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు నిత్య. నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటే అది చేయగలవు. నువ్వు దేని గురించి వరీ అవ్వట్లేదు. నీకు ఎటువంటి ప్రెషర్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. స్టాప్ ఇట్. నన్ను లైఫ్ అంటే ఏంటో తెలియని ఒక డమ్ గర్ల్ ఇచ్చేసి మాట్లాడొద్దు. నన్ను ఇన్సల్ట్ చేయొద్దు. నేనేంటో నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెప్పుడు నా క్లాస్ లో టాప్ ఉండేదానన్న సంగతి మర్చిపోయావా? ప్రతి డిబేట్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ వచ్చేదానన్న సంగతి నీకు నీకు గుర్తులేదా? నా లైఫ్ ఎంతో బాగుండేది. నా నుండి మనం అయిన తర్వాత అంతా మారిపోయింది. నువ్వు బిజీ అయినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఇద్దరిలో ఒకరన్నా త్యాగం చేయక తప్పదని నేను నా చదువు, నా ఫ్రెండ్స్ అన్నింటినీ పక్కన పెట్టాను. నువ్వు కావాలనుకున్నాను. నీకు విషయం తెలుసా, నాకెప్పుడు నో అనడం అలవాటైపోయి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయడం కూడా మానేశారు. ఇద్దరిలో ఒకరన్నా సాక్రిఫైస్ చేయకపోతే రిలేషన్షిప్ నిలబడదని అది నేను చేశాను. ఇదంతా నీకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే
ఎందుకు ఇదంతా చేయమని నేను చెప్పానా? నీకేం కావాలో అదే చేయమని ఎన్నోసార్లు చెప్పాను. జెన్నిఫర్ వీళ్ళందరూ నీకెంత ఫ్రెండ్స్, నాకు అంతే ఫ్రెండ్స్. వాళ్ళని వదులుకోమని నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు అంతా నా తప్పన్నట్టు. నీది తప్ప అనట్లేదు వరుణ్, నీకు తెలియాలని ఇదంతా చెప్పాను. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరెవ్వరూ లేరు. నన్ను కూడా నీతో వద్దు వద్దు. ఏదో ఒక రోజు నీ ఈ బాధ నా మీద కోపంగా మారుతుంది. అది నేను భరించలేను. నీ మంచి కోసం, నా మంచి కోసం, మన మంచి కోసం చెప్తున్నాను. నువ్వు అక్కడికి రావద్దు ప్లీజ్. అరే అసలు నిన్న అక్కడికి రావద్దని చెప్తే నేనెంత బాధపడుతున్నానో తెలుసా? అసలు ఎంపీఏ కోర్స్ ఎందుకు తీసుకున్నాను రాని బాధపడేలా చేయకరా ప్లీజ్. ఇట్స్ రియలీ హర్టింగ్. ఇప్పుడు నా గురించి కూడా నువ్వే డిసిషన్ తీసుకుంటున్నావు చూడు, అది నాకు బాధగా ఉంది. నిత్య నిత్య ఇప్పుడు నీ మంచి కోసం, మన మంచి కోసం నువ్వు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. నన్ను వదిలే ఇప్పుడే, ఎందుకంటే నా వల్ల కాదు.